అందరికీ నమస్కారం. జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ చదువుతున్నానండి. అప్పుడప్పుడు వీడియోలు కూడాను నేను చూస్తూ ఉంటాను. గొప్ప తాత్వికవేత్త అండి. అంతర్జాతీయ స్థాయిలో ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ అతి తక్కువ మంది అర్థం చేసుకోగలిగారు. అయితే విచిత్రం ఏంటంటే, అర్థం చేసుకొని వాళ్ళు కూడాను ఆయన తత్వాన్ని బలంగా విశ్వసించారండి. అదేంటి కిరణ్ గారు, అర్థం కాకపోతే ఎలా విశ్వసిస్తారు అని మీరు అనొచ్చు. ఇప్పుడు భగవద్గీత ఉంది కదండి, ప్రపంచ ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథము, అంతే కదా. భగవద్గీతని కనుక నిజంగా అన్వయించుకోవాలని కనుక చూస్తే ఈ భూమండలం మీద ఏ దేశంలో ఉన్నవాడైనా సరే అన్వయించుకోవచ్చు అండి. అందుకనే నేను దాన్ని ప్రపంచ ప్రామాణిక గ్రంథము అని అన్నాను. అయితే కొద్దో గొప్ప దాని గురించి విన్నవాడైనా చదివినవాడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాడైనా కూడాను ఇది చాలా గొప్ప గ్రంథం అని అనుకుంటారుగా. అట్లాగే జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క ఫిలాసఫీ కూడాను అర్థమైనట్టుగా ఉంటుంది, అర్థం కాదు. అందువల్ల నాలాంటి సామాన్యులు ఏమనుకుంటారంటే, ఏదైనా ఆయన గొప్ప ఫిలాసఫరు, ఆయన చెప్పేది నిజంగా చాలా గొప్పది అని. మరి అర్థమైందా అంటే అర్థమయ్యి అర్థం కానట్టుంది, అందుకనే గొప్పది. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది నమ్మకం అండి, అంతే. నమ్మకం అంతే. ఇప్పుడు అమ్మ ఒక నిజం, నాన్న ఒక నమ్మకం అని అన్నారు కదా. అమ్మ చెబితేనే కదా ఈయన మీ నాన్న అని మనం నమ్ముతాం కదా. కాబట్టి జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క ఫిలాసఫీ అనేది నిజము, దాన్ని మనం నమ్మాలి. అయితే ఉత్సాహంగా గనక ఆర్తితో దాన్ని ఎంబడి కొడుతూ ఉంటే ఎదిగే జీవన క్రమంలో మెల్లిమెల్లిగా మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. కిరణ్ గారు మీకు ఏమైనా అర్థమైందా అంటే, నిజంగా చెప్తున్నాను, నాకు పెద్దగా అర్థం కాలేదు, కానీ ఒక్కొక్కసారి ఎందుకో నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇందాక ఒక వీడియోలో ఆయన గురించి చెప్తూ ఉంటే, అంటే ఆయన లాస్ట్ స్పీచ్ గురించి చెప్తూ ఉంటే, అంటే 90 ఏళ్ల వయసులో ఆయన మాట్లాడారు. తర్వాత ఇంకా మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నారట, నేను ఒక సీక్రెట్ చెప్తాను, హాయిగా అందరూ వినండి అంటూ ఆయన ఏం చెప్పారంటే, ప్రపంచంలో మనిషి దేనికైనా భయపడవచ్చు, కానీ మరణానికి పెద్దగా భయపడక్కర్లేదు అని అన్నాడండి. ఎంత అసలు ఒళ్ళు జాతరించే స్టేట్మెంట్ అండి. అసలు మానవాళి అంతా కూడాను అమ్మ మరణం వచ్చేస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు చూడండి, బాగా కష్టాల్లో ఉన్న 80 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు ఎప్పుడెప్పుడు పోదామా అని అనుకుంటున్నామండి అంటారు. కానీ తీరా మనసుల్లో పడ్డాక భయపడుతూ ఉంటారు, ఓరు నాయన ఇదేంటి ఇలాగ మనసుల్లో పడ్డామని. ఎందుకంటే మనందరం కూడా సామాన్య మానవులం కదా. సో కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, మీ జీవితంలో చాలా వాటికి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారో మీకు తెలియదు. ఎందుకంటే జీవితం అన్న తర్వాత అన్నీ వస్తూనే ఉంటాయి, అన్నిటినీ ఫేస్ చేయాలి కదా. ఆ ఫేస్ చేయడానికి తగిన శక్తి కూడాను మీకు ఉంటుంది, కానీ మీకు తెలియదు. కొంతకాలం అయిన తర్వాత తెలుస్తుంది, ఓహో ఎన్ని కష్టాలను తట్టుకున్నామంటే మనకు ఏదో శక్తి ఉన్నట్టు కదా అని. కానీ కొంతమంది దాని గురించి కూడాను ఆలోచించరు. కాబట్టి మరణాన్ని తట్టుకునే శక్తి కూడాను మీకు ఉంటుంది. దాని గురించి పెద్దగా ఆలోచించద్దు, అట్లనే ఆహ్వానించద్దు. ఎందుకంటే వస్తుంది, వచ్చినప్పుడు అలా ఉండండి, అంతే. అలా ఉండండి. నిశ్శబ్దంగా వస్తుంది, నిశ్శబ్దంగా తీసుకుపోతుంది.
ఇంకా మీరు ధైర్యవంతులైతే, ఉత్సాహవంతులైతే హాయిగా ఆనందిస్తూ ఉండండి. ఓహో! ఎలాగుంటుందా మరణం, ఎలాగుంటుందా అని చెప్పి ఆనందిస్తూ ఉండండి. మరణం తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు, మీకు తెలియదు. కాబట్టి ఏం జరుగుతుంది అన్నది ఒకవేళ కనుక నిజంగా మీకు తెలిసినట్లయితే అది మీకే తెలుస్తుంది కదా, ఇంకెవరికి తెలియదు కదా అని అంతర్లీనంగా చెప్తాడండి. ఎందుకంటే ఆయన తత్వం నిజంగా జనాలకు అర్థం కాదు కదా. నేను అర్థం చేసుకున్న తీరులో చెప్తున్నా, ఎందుకంటే నేను అర్థం చేసుకున్న తప్పు కావచ్చు. కాబట్టి మీరు దేనికి భయపడినా కూడాను మరణానికి భయపడక్కర్లేదు. ఎందుకంటే అది ఇమినెంట్, అంతే, తప్పనిసరిగా వస్తుందని తెలిసిన తర్వాత భయపడటం ఎందుకు? ఒక్కొక్కసారి మనం ప్రశాంతంగా ఉంటాము, అనుకోని ఉపద్రవం వస్తుంది, అది అనుకోలేదు, టంగన వచ్చేస్తుంది. సరే, దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాం కదా, ఎదుర్కొంటాం. ఒక్కోసారి ఓడిపోతాం, లేకపోతే కొన్ని పాఠాలు తెలుసుకుంటాం, భవిష్యత్తులో ఎలా ఉండకూడదని తెలుసుకుంటాం, తప్పులు తెలుసుకుంటాం. అవసరమైతే ఇంకొకటి చెప్తాం, ఈ విషయంలో నేను ఇలాగా నష్టపోయాను, దయచేసి నువ్వు ఆ జోలికి పోవద్దు అని. ఎందుకంటే మనం అనుభవజ్ఞులుగా మరి ఇతరులకు చెప్తూ ఉంటాం కదా. అట్లాగే మరణం కూడాను అది తప్పనిసరి అన్న తర్వాత, అంటే అదొక రియాలిటీ అన్న తర్వాత మీరు హాయిగా ఉండండి. కొన్ని కష్టాలు చెప్పకుండా వచ్చేస్తాయి, కానీ ఇది కూడా చెప్పకుండా వస్తుంది, కానీ రావడం కూడా ఖాయం అని చెప్పి ఆయన పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళారండి. చెప్పుకుంటూ వెళితే నాకేమనిపించిందంటే, నిజమే కదా, జన్మని, అంటే ఇక నుంచి నా అభిప్రాయం నేను చెబుతున్నానండి. అదేంటంటే, జన్మనిచ్చింది భగవంతుడే, జీవితాన్ని ఇచ్చింది భగవంతుడే. వీలైనంత వరకు వచ్చే జన్మకి మనల్ని రకరకాల అవకాశాలు ఇచ్చి, ఆలోచనలు ఇచ్చి, ఇంకా ఉత్కృష్టమైన జన్మకి సంసిద్ధుణ్ణి చేసింది కూడాను భగవంతుడే కదా. సరే, మనం అయ్యామా లేదా అనేది పక్కన పెట్టండి. అంతరాత్మ రూపంలో ఉండి ఎన్నో చెప్పాడు, మనం కొన్ని పట్టించుకున్నాం, కొన్ని పట్టించుకోలేదు. వదిలేసేయండి. ఎందుకంటే ఆ క్షణంలో మనకి తోచింది మనం చేస్తూ ఉంటాం కదా. ప్రతి ఆలోచన భగవంతుడు ఇస్తాడని చెప్పడానికి వీల్లేదు, చెడు ఆలోచనలు ఇవ్వడం. ఎందుకంటే మనం ఉన్నతిని కోరుకుంటున్నాడు కాబట్టి. ఎందుకంటే మోక్ష మార్గం ఒకటి ఉంది కదా, దాంట్లో మనల్ని పెడతాడు. కర్మక్షయం అయ్యేదానికి రకరకాల అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనం వాటిని గ్రహిస్తామా లేదా పక్కన పెట్టేసేయండి. సో అలాగా మనం భగవంతుడిని కష్టాలు ఇచ్చినందుకు కూడాను నిందించకూడదు. నిందిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. అయితే నాలో వచ్చిన ఒక పిచ్చి ఆలోచన అంటాలేండి, అనకపోతే ఎట్లాగా మీతో పంచుకోవాలని చూస్తున్నాను. ఏంటి కిరణ్ గారు, మరీ ఇంత విపరీతంగా ఉండకూడదు. మీరు ఇంతవరకు మీ మీద ఏదో మాకు సదాభిప్రాయం ఉంది, మీరు ఎలాగ మాట్లాడితే ఎలాగా అని మీరు అనొచ్చు. పర్వాలేదు లేండి, మీరు కాకపోతే ఎవరంటారు? ఇన్ని వీడియోలు చూసి నన్ను ఎంకరేజ్ చేసి మంచి సబ్స్క్రైబర్స్ నుంచి చేశారు కదా. కాబట్టి ఆ మాత్రం స్వతంత్రం ఉండదా నాకు మీతో మాట్లాడటానికి? అంటే ఒక అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తానండి. నా సొంత అభిప్రాయం సుమా. దీనికి ప్రేరణ అంతా కూడా మళ్ళీ జిడ్డు కృష్ణమూర్తి గారి. అదేంటంటే, మరణం ఆసన్నమవుతున్నది అని మనకు తెలుస్తుందండి. అంటే సడన్గా యాక్సిడెంట్ జరిగితే మనకు తెలియదు, కానీ వృద్ధాప్య మరణం అంటారు. అనారోగ్య మరణం కూడా ఉందనుకోండి. ఎందుకంటే మనకున్న కొన్ని అలవాట్లు మనకి అనారోగ్యాన్ని క్రియేట్ చేసి ఒక స్థాయికి వచ్చిన తర్వాత బంధువులకి అర్థమైపోతుంటుంది, డాక్టర్స్కి అర్థమైపోతూ ఉంటుంది, ఆ మాటకు వస్తే మనకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా చాలు, మన పని అయిపోయింది, అటో ఇటోగా ఉంది. అటో ఇటోగా కాదు, ఇంకా మన పని అయిపోతుంది. బహుశా ఒక వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు అనుకుంటూ ఉంటాం. కొంచెం స్పృహలో ఉన్నామనుకోండి, సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటాం. ఓహో, ఇంకో గంటలో పోవచ్చేమో అని చెప్పేసి చెప్పుకునే అవకాశం కూడాను ఉండదు. ఉన్నా కూడాను ఇతరులు మనల్ని కొంచెం విచిత్రంగా చూడవచ్చు, జాలిగా చూడవచ్చు, ఏదైనా చూడవచ్చు. కానీ కొంతమంది చెబుతారు, కొంతమంది చెప్పరు. సో నేనేమంటున్నానంటే, మరణ సమయం ఆసన్నమైంది, మనకి కన్ఫర్మ్ అయిపోయింది, వచ్చేస్తుంది అని దాన్ని ఫేస్ చేయడం తప్ప ఏమీ లేదు.
కదా. అప్పుడు రకరకాల పశ్చాత్తాపాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది, దీనివల్ల అమ్మాయి ఇబ్బంది పడింది కదా, నేను ఇంత అగ్రెసివ్గా ఉండకుండా ఉంటే బాగుండేది, పాపం అబ్బాయి ఇబ్బంది పడ్డాడు కదా, మిత్రులను కూడాను నోటి దురుస్తూ అనవసరంగా బాధించాను, అలా బాధించకుండా ఉంటే సరిపోయేది కదా అని చెప్పేసి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే మనం ఇతరుల్ని బాధ పెట్టిన క్షణాలు, అన్యాయంగా ప్రవర్తించిన క్షణాలు, అబద్ధమాడిన క్షణాలు, దానివల్ల ఇతరులు నష్టపడి ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదా. ఎందుకు చేసాము ఇలాగా అని అంటే దానికి సమాధానం ఏంటంటే స్వయంకృతాపరాధమే. అయితే మరి మరణ సమయం ఆసన్నమైంది కాబట్టి అక్కడ ఆ క్షణంలో మనం ఏం చేయాలి? నా మైండ్కు తట్టిన ఆలోచన అదేంటంటే ప్రపంచాన్ని జరిపేయండి. మీ చుట్టుపక్కల పిల్లలు ఉండొచ్చు, మనవరాళ్ళు ఉండొచ్చు, ఆ మాటకు వస్తే తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు, బంధువులు మిత్రులు కూడా ఉండొచ్చు. ఆ క్షణంలో మటుకు అందరినీ జరిపేసండి. అటు జరిపేయటం అంటే ఫిజికల్గా జరపటం అని కదా. మీరు మంచంలో ఉన్నారు, మీరేం లేస్తారు? మీరు లేవలేరు కదా. అటు మానసికంగా జరిపేసి భగవంతుడా ఎన్ని అవకాశాలు ఇచ్చావు, కొన్నిటిని వాడుకున్నాను, కొన్నిటిని వాడుకోలేకపోయాను, అంతరాత్మ రూపంలో ఉంటే నిజం చెప్పావు, కానీ పాటిద్దాం